నమస్తే. ఆగస్టు మంత్ 2025వ సంవత్సరంలో మీనరాశికి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మీనరాశి గనుక గమనించుకుంటే వీళ్ళు ఏలినాటి శని స్థితిలో ఉండి తల మీద శని ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నాకు ఈ రాశిలో ఉన్న రేవతి నక్షత్రము, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాలు ఎక్కువగా నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. రకరకాల బాధలతో పడుతూ ఉన్నారు. అయితే ఈ వచ్చే ఆగస్టు మంత్ కూడా వీళ్ళకి మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్నిట్లో పాజిటివ్గాను, కొన్నిట్లో నెగిటివ్గానే ఉంది. మనం కనుక పాజిటివ్గా కనుక చూసుకుంటే సుఖృతాభివృద్ధి అని చెప్తారు. అంటే మీకు ఓవరాల్గా డెవలప్మెంట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు చక్కగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శత్రునాశాంతః అని చెప్తూ ఉంటారు. మీకు ఉన్న శత్రువులు ఎవరైనా బాధలు ఉంటే ఈ మంత్లో ఆ బాధల నుంచి ఉపశమనం వస్తుంది. మీది పై చేయిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రెండు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, భార్యతోటి పుత్రులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం సమయంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక మెట్టు తగ్గి ఉండండి అలాంటి విషయాల్లో. అంతేకాకుండా ఓవరాల్గా మీకు శోకం, ఒక అలసటగా, శారీరకంగా బాగా అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని చక్కగా ఈ మంత్ అంతా మీకు శ్రావణ మాసము భాద్రపద మాసంతో కలిసి ఉంది కాబట్టి మీరు అమ్మవారికి సంబంధించిన వరమహాలక్ష్మి వ్రతాన్ని చక్కగా జరుపుకొని అమ్మవారి యొక్క కృప ద్వారా అష్టైశ్వర్యాలు మీరు సంపాదించుకునే అవకాశాన్ని పొందండి. అంతేకాకుండా వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో చక్కగా జరుపుకోండి. మీకు సిద్ధి బుద్ధి రెండూ వస్తుంది. ఒక రకంగా మీకు ధన ప్రవాహం వస్తుంది. దానికి కావాల్సిన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న పనులన్నీ చకాచకా ముగించుకునే సక్సెస్ఫుల్గా విజయం వైపు దూసుకెళ్లే అవకాశము, సామర్థ్యం మీకు వస్తుంది. ఈ విధంగా మీరు అష్టలక్ష్మి కృప మీకు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు మీకు కలగాలని చెప్పేసి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.